హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే బాగానే ఉన్నాం ఫ్రెండ్స్. ఇక చూడండి, ఏమైందంట అక్క? ఇసుకుట్లకి వెళ్ళి ఆడుకోవద్దండి అక్క. ఇసుకుట్లకి అన్నమా అక్క పెట్టింది పొయ్యి మీద. రోజు లాగే ఫ్రెండ్స్, ఇంకా లెగిస్తే ఇంకా వంటగాడు అనమాట. ఇల్లు ఉడుచుకొని గిల్లు తోముకొని. ఏంటి అదేమో నువ్వు కొన్నావు ఇసుకుట్ట? నీ సొంతం అదేమన్నా? ఫ్రెండ్స్, మా చింతల్లో అయితే ఇసుకుట్టగాడికి వెళ్తా అని చెప్పని ఒకటే మారం చేస్తుందన్నమాట. ఏడుస్తుంది. నిన్నైతే ఇసుకుట్టని సగం తీసుకెళ్ళిపోయారు, కొద్దిగా ఉంచారు. మళ్ళీ నైట్ వచ్చి మళ్ళీ ఒక ట్రక్ ఇసుకైతే పోసారు. ఇంకా అది చూసి ఆతృతగా ఇంకా వెళ్దాం అంటుంది. అది చూడక అంత దూరాన్ని పోసారు. బట్ ఇంతకుముందేమో మనం ఇక్కడ చిన్న కనపడుతుందిగా అక్కడ ఆడుకునేది. ఇసుకి వాళ్ళు తీసుకెళ్తా ఉంటారు, పోతూ ఉంటారు. ఇంకా పోసిన పళ్ళలో లాగా మా చింతలు పరిగెట్టిద్ది మాట ఇసుకుంటే ఆట అని. మేము ఆడాం కదా ఆట, చెప్పే కొద్దిగా మా చింతలకు కూడా ఇంకా ఎంకరేజ్గా అవుతుందన్నమాట. మేము ఆడతామమ్మా, నేను ఆడతానమ్మా అని. ఒక్కసారి ఆడిందంటే ఆట ఇసుకుట్లో ఇంక నేను ఆడతాను పరిగెట్టిద్ది. ఇంకా సరే వెళ్ళి తల్లి అని చెప్పంటే ఇంకా మా చింతలు అయితే వెళ్ళిందన్నమాట. తీసేది వీడియో నేను కాదు ఫ్రెండ్స్, మా చెల్లెలు. ఇంకా నేను నిద్రపోయి ఉన్నాను అనమాట. మన సంగతి తెలిసిందే కదా. సరే ఇంకా నా సంగతి ఎందుకులే కానీ ఇక మా చింతల సంగతి అయితే చూద్దాం. ఇగోండి, దానికి ఏదో దొరికింది చూడండి. ఇగో మనకి ఇక్కడ దొరికినాయమని చూపిస్తుంది. నాకైతే ఇవైతే చాలా ఇష్టం ఫ్రెండ్స్. మీలో ఎంతమందికి ఇవంటే ఇష్టమో చెప్పండి. ఇగోండి, ఇవి నది తీరాలు అంటే కాలువలలో వాగులలో దొరుకుతూ ఉంటాయి, చెరువులలో కూడా దొరుకుతాయి. ఇవి గవ్వలు, ఇవి బాగుంటాయి. మేము నత్తగుల్లలు అంటాం. అంటే నత్తగుల్లలు అంటే అవి తెలుసుగా, ఆ నత్తలు కాబట్టి వీటిని కూడా మేము నత్తగుల్లలే అంటాము. సూపర్ ఉంటాయి ఫ్రెండ్స్. అయితే ఆట ఆడడానికి అయితే మేము నీటిలో చాలా చూసేవాళ్ళం. అవి ఇలా పట్టుకుంటే అమ్మ బరుగుంది అని చెప్పి అనేవాళ్ళం. చాలా ఆడుకునేవాళ్ళం. అంటే దాన్ని మళ్ళీ వదిలిపెట్టేసేవాళ్ళం. ఇదిగోండి, ఇప్పుడైతే ఇవి ఖాళీగా అట్లోంచి వెళ్ళిపోతాయి. మరి ఏంటో మనకు అసలు అర్థం కాదు. ఇలాగైతే చిప్పల వరకే దొరుకుతాయి. ఇంక ఈ చిప్పలతో అయితే మేము చాలా బాగా ఆట ఆడుకున్నాం. గురుగులాగా ఆడుకునే వాళ్ళు. అంటే మేమైతే గురుగులు అంటాం, మీరైతే ఏమో పావులు అని అంటారు. మేమైతే గురుగులు అనే చెప్తాం ఫ్రెండ్స్. మా లెక్క ప్రకారం గురుగులు కాబట్టి మేము గురుగు లెక్క అని చెప్తా. చాలా చిన్నవి మళ్ళీ తెడ్డు లెక్క ఆడుకునేవి అన్న పెద్దవి కూడా దొరికేవి మాకు. ఆల చిప్పలు కూడా అంటారు. ఇంకా మా భైరవ్ గడు అయితే వచ్చేసాడు. మా భైరవ్ గారితో అయితే ఆట ఆడదాం అని చెప్పని చింతలు అయితే కూర్చుందన్నమాట. మా చింతలు ఎక్కడికి వెళ్తే మా భైరవ్ కూడా అక్కడే ఉండాలన్నమాట. వాళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ కా ఫ్రెండ్స్. అందుకని ఇంకా అక్కడైతే ఒక క్యాండిడేట్ వస్తుంది చూడండి, చిన్నగా కనబడుతుంది. షాప్కి అయితే వెళ్ళి వస్తున్నాడు అనమాట. జూమ్ చేస్తుంది మా చెల్లి చూడండి. మా తమ్ముడు ఇంకా మా పాపని అయితే ఊరిస్తున్నాడు. వాడేదో తీసుకొచ్చినట్టున్నాడు పాపకి. అగా మా మామయ్య తీసుకొచ్చాడమ్మ, నేను వెళ్తా అని చెప్పని పరిగెడుతుంది. ఇంకా ఆట కూడా మానేసి వెళ్ళిపోయి మళ్ళీ వచ్చేసాం. ఇప్పుడే మళ్ళీ ఇసుకుట్టుకాడ పరిగెట్టుకుని వచ్చేసింది. ఇవ్వండి, అవి చాలా ఏరింది. గవ్వలు అయితే సూపర్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఆ గవ్వలు అయితే అసలు మర్చిపోలేము. కొన్ని ఇట్లా చూస్తే అలా గుర్తుండిపోతూ ఉంటాయి. మన కళ్ళ ముందు ఇప్పుడు ఇంకా జరుగుతున్నట్టేమో అనిపిస్తుంది. ఎండ అయితే బాగా ఎక్కింది. రమ్మంటే నేను రాను, నేను ఆట ఆడుకుంటా అని చెప్పి అంటుంది అన్నమాట మా పాప. అసలు మాట వినట్టే ఆట ఇసుకుట్టు ఎక్కితే పాపం నేను రాను అని అంటుంది. ఇంకా అటు చేసి మా చింతల్ని బతిమాలి ఇంకా ఇంటికి వెళ్దాం అమ్మంటే వెళ్దాం పా, ఇప్పుడైతే ఎండ కిందకి అని చెప్పంది. ఇంకా ఇంటికి వచ్చేసాం. మనమైతే ఇంకా ఇప్పుడే నిద్ర లేచామన్నమాట. నిద్ర లేచి ఇక్కడ కూర్చున్నాము. లోపల చింతలు నీళ్ళు తాగేసి మా తమ్ముడు బిస్కెట్ ప్యాకెట్ తీసుకొచ్చాడు. అదైతే తింటుంది. ఇందాక నేను చూపించలేదు అన్నమాట. ఇప్పుడు తింటుంది. మరి ఆ నార్సు పట్టమంటే అది ఇంకా మొహమే కడుక్కోలేదు. ఇప్పుడే నిద్ర లేచిందని చెబుతుంది నా గురించే. నేను అలాగే కూర్చొని నాకు ఇంకా నిద్ర మాత్రం దిగలేదు ఫ్రెండ్స్. అందుకే నేను ఇంకా తూగుతున్నాను చూడండి. మా అక్క పిలుస్తుంది, నేను నిద్రపోతున్నావు అంటే అవును ఇంకా నిద్రపోతున్నా అక్క చెప్పి నవ్వుతున్నా. ఏం చేయాలి ఫ్రెండ్స్, నిద్ర అలా వస్తుందన్నమాట. నిద్రకి ఎవరు బాధితుడు కాదు ఫ్రెండ్స్. అది నిద్రకి దొంగ ఫ్రెండ్స్. ఎందుకంటే నేను దొంగకి నిద్రను కాదు కానీ అదైతే దొంగ నిద్ర అయిపోయింది. మా పాప భలే చెప్తుంది ఫ్రెండ్స్ నా గురించి. అది చెప్పి నేను నిద్రపోతాను బాగా. అన్నం అయితే అయిపోయింది. తర్వాత చూడండి మా చింతలు ఏం చేస్తుంది అసలు. ఇగోండి, దోసకాయ అయితే కోసేస్తుంది సైలెంట్గా వచ్చేసి. వాళ్ళ అమ్మ కూడా ప్రోత్సాహం ఉంది, అందుకనే సైలెంట్గా కోస్తుంది దోసకాయలు అయితే. ఇవి ఎందుకు కోస్తుంది ఏంటి అన్నది ముందు చూపిస్తాను. కానీ ఇవి ఇంకా మొక్కలేదు ఫ్రెండ్స్. ఇంకా లైట్గా అయితే ముగ్గుని
అందుకని అయితే కోసుకున్నాను కాయలు. చూడండి ఇక్కడ నీళ్ళు బాగా మనకి ఇక్కడ పోయటం వల్ల కాయ అయితే ఇది బాగా వచ్చిందన్నమాట. ఇంకో కాయ ఉందంట, చూపిస్తారా మంది చూపిస్తుంది. నేను అయితే పట్టించుకోను ఫ్రెండ్స్, పాదుల గురించి అయితే నేను పెద్దగా పట్టించుకోను. మా చెల్లి, మా అమ్మ, మా చింతల్లి, మా అక్క వాళ్ళు పట్టించుకుంటారు. మొక్కల మీద నేను పెద్ద శ్రద్ధ పెట్టను. తినే వస్తువుల మీద అయితే శ్రద్ధ పెడతాం కానీ మన మొక్కలు అంతగా శ్రద్ధ ఉండదు. నిజం చెప్తున్నాను నేనైతే. ఇంకా మా చింతలు అయితే భలే కోస్తుంది. నాకు ఇంకొకటి ఇష్టం ఏంటి ఫ్రెండ్స్ చెప్పినా, ఇప్పుడు మా చింతలు కోస్తుంది కదా, అలా కొయ్యటం అంటే చాలా ఇష్టం. మొక్కలు పెంచాను కానీ వాటిని కొయ్యటానికి అయితే ముందు పరిగెడతా, మా చింతలు పరిగెట్టినట్టే. అసలు భలే ఉండదు తెంపేటప్పుడు అయితే ఆనందం. అది ఇంకొక చిన్నది ఉందమ్మ కొయ్యినా అంటుంది, వద్దని చెప్పింది వాళ్ళ అమ్మ అంది. సరే అని చెప్పని ఆగిపోయింది. అసలైన కాయ ఇక్కడ ఉందంట ఫ్రెండ్స్, మా చింతలు చెప్తుంది అన్నమాట. చూడండి అదిగోండి, బస్ సూపర్ ఉంది ఫ్రెండ్స్. అంటే ఇది కొంచెం ద్వారగా వచ్చిందన్నమాట, అంటే కాయ ముగ్గడానికి వస్తూ ఉంటారు కదా, కాయ వచ్చింది పాకానికని అది అలా వచ్చిందన్నమాట, అందుకని చెప్తుంది. కానీ మా చింతలు కోసిన కాయలు ఈ కాయ బాగుంది, అంటే కోసి కూర వండుకోవడానికి కొంచెం పర్లేదు. ఇంకా 2 కాయలు అయితే ఇంకా పాకానికి రాలేదు కాయలు, కానీ ఇంకా అవుతుంది అనుకుంటా. సరే అని చెప్పి వాళ్ళ పెద్దమ్మ కాడికైతే తీసుకెళ్ళిపోయింది. ఇంకా కాయలు కోయటం అయిపోయింది, ఎక్కిరించుకుంటూ వచ్చి అమ్మాయికి దోసకాయలు అని చెప్పని ఇస్తుంది వాళ్ళ పెద్దమ్మకి. వాళ్ళ పెద్దమ్మాయి ఇస్తుంది, ఇంకా కాయ పెద్దగా అవుతుంది అప్పుడు ఎందుకు కోసావు అని చెప్పి అడుగుతుంది వాళ్ళు చింతలని అయితే. మా చింతలు చెప్తుంది, కాదమ్మా కూర వండుకుందామని కోసాను, ఎందుకంటే కూరగాయలు అయితే లేవు ఇంట్లో, అందుకని చెప్పి కోసారంట దోసకాయలు, అందుకే అమ్మ కోసాను. ఇంకా ఇప్పుడు నేను తినేస్తాను అని చెప్పి అంటుంది. షాప్కి వెళ్ళాడు కానీ అక్కడ ఇంకా కూరగాయలు పెట్టదంట ఫ్రెండ్స్, అందుకని ఇంకా దోసకాయలు అయితే కోయాల్సి వచ్చింది. ఇంకా ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో షేర్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్, మమ్మల్ని అయితే సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియోలు తీస్తాం ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మా వీడియోస్ అయితే మేము గుడిసెలు ఎలా ఉంటాం ఏంటి అని చూపిస్తూ ఉంటాం. అలాగే మేము టెంపుల్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, మేము పనులకి వెళ్ళినా, ఏమైనా సరే మేము చూపిస్తామని చెప్పని నేనైతే చాలాసార్లు వీడియోస్లో చెప్పాను. మళ్ళీ ఇప్పుడు చెప్తున్నా, బోరింగ్ అనుకోకండి ప్లీజ్ ఫ్రెండ్స్. నేను ఎందుకు ఇలా చెప్తున్నా అంటే మా వీడియోస్ చూస్తున్నారు తప్ప అంటే ఎక్కువ మంది చూడట్లేదు, లైక్స్ కూడా ఎక్కువ కొట్టట్లేదు ఫ్రెండ్స్. లైక్స్ కొట్టండి ఫ్రెండ్స్, అలాగే కామెంట్ చేయండి బాగుందో బాగోలేదో వీడియోలో. ఏమైనా మేము మిస్ చేస్తే కొంచెం చెప్పండి ఫ్రెండ్స్, మేము నేర్చుకుంటాం. మీరు ఇలా తీయండి అలా తీయండి అని కొంచెం చెప్పండి ఫ్రెండ్స్, నేర్చుకుంటాం. ఈ ఉప్మా అయితే వండుతుంది అన్నమాట, టిఫిన్ అయితే చేస్తుంది ఉప్మాని. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఉప్మా అయితే. నాకు 2 రకాల ఉప్మా తెలుసు నాకు, అంటే గోధుమ రవ్వ ఉప్మా, బొంబాయి రవ్వ ఉప్మా. మేమైతే బొంబాయి రవ్వ ఉప్మా అంటాము, మరి మీరేమంటారు నాకైతే తెలీదు. మేమైతే బొంబాయి రవ్వ ఉప్మా అంటాం. సన్న రవ్వ అంటే తెల్ల రవ్వ కదా ఇది, అందుకని. ఇంకా మా పాప కోసం అయితే టిఫిన్ అయితే పెట్టేస్తుంది అన్నమాట మా అక్క అయితే. చూడు బాగా గరం గరంగా ఉంది, అసలు సూపర్ వేడి, చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది కొన్నిసార్లు అయితే ఇస్త్రాకులు వేస్తే సూపర్ ఉంటుంది. ఇందుకు మేము ఇస్త్రాకులు చాలాసార్లు కొనుక్కొచ్చుకునే వాళ్ళమి. ఇంక మా పాప అయితే తీసుకెళ్తుంది. ఇక్కడ అయితే ఇంకా మాకైతే తాలింపు పెట్టేస్తుంది. దేనికి అనుకున్నారు, ఇక మజ్జిగ కోసం అన్నమాట. ఇంకా కూరగాయలు ఇవ్వనని చెప్పని ఇంకా పెరిగే తీసుకొచ్చాడు. ఇంకా మా పాప అయితే ఇప్పుడు తింటుంది ఉప్మాని చలార్చుకొని. ఇంకా కూరగాయలు అన్నాం కదా అని ఇంకా మా తమ్ముడైతే ఇంకా పెరుగు పట్టించుకొని వచ్చేసాడు అన్నమాట. అందుకే మాకైతే పెరుగు మజ్జిగ అయితే తాలింపు పెడుతుంది. నన్ను పెట్టమన్నట్టయితే నేను మజ్జిగ చేయబోదును. ఇదిగోండి నేనైతే తినేస్తున్నాను ఉప్మాని. ఇంకా మొంగడుకొని వచ్చేసి ఇంకా సైలెంట్గా ఇక్కడ కూర్చొని తినేస్తున్నా అన్నమాట. మజ్జిగ అయితే అయిపోయింది, మజ్జిగ చారు. ఇంకా మా అక్క అయితే కాఫీ కాసేసుకొని అయితే తాగేస్తుంది అన్నమాట. అదేంటి అక్క టీ లాగా ఉంది అని చెప్పంటే కాఫీ పొడి కలిపిన బుజ్జి అని చెప్పని మా అక్క చెప్తుంది. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మమ్మల్ని అయితే ప్రోత్సహించండి. వీడియో అయితే చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. మా అక్క అయితే ఇంకా దోసకాయ అయితే చెక్కు తీసేస్తుంది అన్నమాట. కొంచెం దోసకాయ పసరుగా ఉంది అలా అన్నమాట. మా తమ్ముడు అయితే ఇంకా బయట వెళ్తున్నాడు, లంచ్ అయిపోయింది కదా, మజ్జిగ చారు అయితే కట్టుకుని వెళ్తున్నాడు. కూర వేసరికి అంటే లేట్ అయిద్దని చెప్పి ఇంక మజ్జిగ చారుతో అయితే లంచ్ బాక్స్ కట్టేశారు. ఇంకా అయితే బయట వెళ్తున్నాడు, జాగ్రత్త అక్క వెళ్ళొస్తాను నేను అని అయితే చెప్తున్నాడు అనమాట. సరే అని చెప్పి అన్నాసం. ఇంకా మా తమ్ముడు అయితే బయట వెళ్తున్నాడు ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మా అక్క అయితే దోసకాయ పప్పు అయితే పెట్టేస్తుంది. ఇక రొటీన్ దోసకాయ పప్పే బుజ్జి అని చెప్పింది. అవును అక్క సరే అని చెప్పాను నేనైతే. ఇంకా నేను మా అక్క అయితే కట్లకైతే బయట వెళ్తున్నాం అన్నమాట. మా అక్క అయితే నాకు కుప్పముడే అక్క అని చెప్పాను. నా జుట్టు నేను జుట్టు వేసుకోలేదు, కుప్పొత్తడి గడ్డ, అందుకే కుప్పముడే అంటుంది మా నాన్న అయితే. ఎందుకంటే జుట్టు చిక్కుపడిపోతుంది మధ్యన ఏంటో కానీ.
ఇక్కడ మా అక్క అయితే నాకైతే కొప్పుముడి అయితే వేసేస్తుంది జుట్టు. అబ్బా నొప్పుడుతుందని చెప్పంటున్నా, కొంచెం టైట్గా వేస్తుంది, నొప్పి వస్తుంది అక్క అని చెప్పంటున్నా. ఇక నేనైతే జడపు అయితే తీసుకొని ఇంకా జడకైతే పెట్టేసుకుంటున్నాను. నేను ఇక్కడ వీడియో మిస్ అయింది ఫ్రెండ్స్. ఇక్కడ నా డబ్బా తగిలి పడబోయి అనమాట, జస్ట్ మిస్ ముతుపుడు రాలేవి నాకు ఇవాళ అమ్మా అని అనుకొని. అయితే ఇంకా నేను మా అక్క అయితే బయట వెళ్తున్నాం. కొద్దిగా ఎండ ఉండేసరికి మా అక్క అయితే హెచ్చు మీద అయితే చున్నీ అయితే కప్పుకుంది. తాడు గీళ్ళు ఏం తీసుకట్లే ఫ్రెండ్స్, మామూలుగా అయితే వెళ్తాం అన్నమాట. కట్లు ఉంటాయి ఉండవు అని చెప్పని ఇంక మేమైతే నార్మల్గా వెళ్తున్నాం. ఈ లోపల మా పెద్ద అక్క అయితే పప్పుకైతే అంటే చెప్పాక దోసకాయ పప్పు చారుకి అయితే మా అక్క తాలింపు అయితే పెట్టేసింది. ఆ పప్పు అయితే తిరగపోత పెడుతుంది. ఇదిగోండిలా అయితే తిరగపోత పెట్టేస్తుంది. అది చిన్న కళాయి అన్నమాట. దీన్ని అటు ఇటు ఉంటే ఆ కళాయిలు అయితే ఊడిపోయినాయి. ఇలా అయితే పప్పు అయితే తాలింపు పెట్టేసింది మా అక్క అయితే. పోపు అంటే ఏంటో అనుకోడు, అంటే జీలకర్ర వాములు ఉడకబెడతారా? జీలకర్ర వాములు ఉడకబెడతారా? అదే చెప్తావు ఫ్రెండ్స్. ఇప్పుడైతే మేమైతే వచ్చేసామంటే ఇంకా కట్టెలు తీసుకొని మా అక్కకి అయితే ఎత్తేసుకుంది. చూడండి నేనైతే చిన్న కట్టెలు తీసుకొచ్చామంటే చేతిలో. ఇంక మా అక్క అయితే ఇక్కడైతే కట్టెలు అయితే దించేమంది, మా పెద్ద అక్క ఇంకా దించేస్తున్నాం. అబ్బా జస్ట్ మిస్ అండి చెప్పాక కట్టెలు దెబ్బ తగిలింది, అక్కడ కట్టెలు కూడా దెబ్బ తగిలింది, మళ్ళీ ఇప్పుడు కూడా దెబ్బ తగిలింది నాకైతే. ఇక నేను లేచిన టైం బాగాలేదు అనుకుంటా ఫ్రెండ్స్, నాకు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి నాకు. ఇంకా మా అక్క నాకైతే కండ వెయిట్ చేసింది. నేనైతే చున్నీ ఉప్పేసి అక్క అని చెప్పాను. చున్నీ ఉప్పడం ఏంటి, తాడు కాదు ఉప్పాల్సి అని చెప్పి అనుకోవచ్చు. నేను చెప్పాక తాడు తీసుకెళ్ళలేదని ఇంకా ఉన్నాయి లేవా అన్న దాని మీద ఇంకా తాడు తీసుకెళ్ళలేదు. ఇక మా అక్క అయితే నా కాడు నా చున్నీ తీసుకొని మా అక్క చున్నీ నాకు అప్పు చెప్పింది. ఇక చున్నీ మీద కట్టలేసుకొని వచ్చేసాం అన్నమాట. అదంతా సర్కార్ క్యాంప్ ఫ్రెండ్స్, అక్కడ చూస్తున్నారు కదా, ఇదంతా సర్కార్ క్యాంప్ అన్నమాట. ఇవి చినిగిపోయింది అంటుంది మా అక్క. అవును అక్క జాగ్రత్త అని చెప్పాను, జాగ్రత్త అక్క అని చెప్పాను, ఎందుకంటే మొత్తం లేక ఫ్రెండ్స్. వామ్మా చూడండి ఫ్రెండ్స్ అంత బాగా చిరిగింది అసలు. నేను చిరిగిందంటే మామూలుగా సుతులకు కొంచెం పడిద్ది కదా అందరూ, అలా కాకుండా కానీ ఇంత బాగా చిరిగింది అనుకోలేదు. ఇక ఇక్కడికి వచ్చేసాక ఇంకా మా అక్క అయితే కొద్దిగా పాప కోసం అయితే కొద్దిగా పప్పు తీసిందంట. ఆ పప్పులో కొంచెం తాలింపు పెట్టింది, అలాగే మజ్జిగ. మా తమ్ముడు క్యాజ్ గట్టగా ఇక తినగా ఇవైతే మిగిలినాయి. ఇంకా మా అక్క వాళ్ళు అయితే ఇంక ఇప్పుడైతే తింటున్నారు. మా పెద్ద అక్క అయితే అన్నం వేసుకొని తింటుంది, సాంబార్ పోసుకొని, అంటే దోసకాయ పప్పు చారు అయితే. మా నాగమణ అక్క అయితే ఇదిగోండి ఉప్మా టిఫిన్ వండిందనగా ఉప్మాలో అయితే వేసుకొని తింటుంది. మా చింతలు అయితే వాళ్ళైతే రాస్తుంది అన్నమాట. నాకు చెప్తుంది ఏమేమి చేస్తున్నారు ఏంటి అన్నదైతే. సూపర్ ఉంది అని అంటుంది. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ కొట్టి వీడియో షేర్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మీ. బాగుందంటే బాగుంది అంటుంది. ఇదిగోండి ఉప్మా, చేపలు కూడా కలలేదు వండేసారు మా అక్క ఉప్మాని. మా అక్క అయితే ఉప్మాలోకి మజ్జిగ జారు పోసుకొని తింటుంది ఫ్రెండ్స్. మీరు ఎప్పుడైనా మజ్జిగ జారు పోసుకొని ఉప్మా తిన్నారా? మా అక్క అన్ని వెరైటీలే, నేను అదే చెప్తున్నా. మా అక్క అయితే అడిగాను ఫ్రెండ్స్, మజ్జిగ చారులో ఉప్మా పోసుకొని మజ్జిగ చారులో ఉప్మా వేసుకొని తింటున్నాక బాగుందా అంటే బాగుంది అని అంది. ఇంకొక ముక్క కూడా అంది ఫ్రెండ్స్, మజ్జిగ చారులో వడలు వేసుకొని తింటే లేదు కానీ ఉప్మా వేసుకొని తింటే వచ్చిందా అని అడుగుతుంది మా అక్క. నేను అన్నదానికి ఇక మా చింతలైతే వాళ్ళు రాస్తుందని చెప్పాక అవి అయితే చూపిస్తున్నాను ఎలా రాస్తుంది అన్నది. ఇక చూడండి ఫస్ట్ రెండు అయితే ఇలా రాసేసింది, ఇంకా ఇలా అయితే రాసుకుంటూ పోతుందన్నమాట. ఇక గడి డబ్బులు అయితే రాస్తుంది. మా చింతలు బలి రాస్తుంది ఫ్రెండ్స్. నా రైటింగ్ కన్నా మా చింతల రైటింగ్ చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు ఎప్పుడు నా రైటింగ్ చూడలేదు కదా, నా రాత అంటే నా చేతి రాతనే, కానీ మా చింతలు ఇదే బాగుంటుంది ఫ్రెండ్స్. నాకన్నా చాలా బాగా రాస్తుంది. చూడండి ఎంతవరకు రాస్తుందో, చక్కగా సైలెంట్గా రాస్తుంది. చాలా బాగుంటుంది కదా ఫ్రెండ్స్ ఇలా రాస్తూ ఉంటే. చదువు వచ్చిన వాళ్ళకి ఏమో అయ్యే అర్థమవుతాయి, చదువు రాని వాళ్ళకి అయితే ఏమనుకుంటారు సార్ అబ్బా ఏంటబ్బా ఈ పిచ్చి గీతలు ఏంటి అన్నట్టుగా. అదే చదువు వచ్చిన అయితే కళ్ళతో చూస్తే కూడా అర్థమైపోద్ది వాళ్ళు ఏం రాస్తున్నారు ఏంటి అన్నది. నోటితో చదువు అవసరం లేదు, కళ్ళతో చూడంగానే ఇంకా ఇంగ్లీషే కానీ హిందీ కానీ తెలుగే కానీ మలయాళం కానీ కన్నడ కానీ ఏదైనా కానీ ఆ భాష చదువు వచ్చిన వాళ్ళకి ఈజీగా అర్థమైపోద్ది. చదువు అవసరం లేదు, కంటి చూపుతూనే కనబడతారు కదా, అంటే కనబడిపోద్ది, దాన్ని బట్టి వాళ్ళకి అర్థమైపోద్ది. ఇక మా అక్క అయితే చిన్నప్పుడు ఆటని గుర్తొచ్చుకుంటుంది అనుకుంటా. నేను వీడియో తీయట్లేదు అనుకుందేమో. మా అక్క తాడు ఆట ఆడుకుంటూ వెళ్తుంది, అంటే తాడు స్కిప్పింగ్ చేయలేదు కాబట్టి ఇక తాడు మీద చేతితో ఊపుకుంటూ పోతుంది. ఇంక మళ్ళీ ఆడికి వెళ్తున్నాం అనుకుంటే కట్లకి వెళ్తున్నాం ఫ్రెండ్స్ మేమైతే, ఎందుకంటే చాలా
ఇంత తీసుకొచ్చారు మళ్ళీ ఆడికి అనుకుంటున్నారు ఫ్రెండ్స్. మళ్ళీ కట్లకైతే వెళ్తున్నమాట. ఇంత మేము తీసుకొచ్చిన అయితే సర్కార్ కంపెనీ అనమాట. ఇంత తాడు తీసుకెళ్ళాలి కాబట్టి ఈసారి మా అక్కను కూడా తీసుకొని వెళ్తున్నాం. అంటే మా పెద్ద అక్కను తీసుకుని అయితే వెళ్తున్నాం. ఇక మా అక్క అయితే ముళ్ళు గుచ్చుకుంటే అని టైర్ చెప్పులు లాంటివి అయితే తీసుకొచ్చింది. ఇక మా బైరగాడు మా అక్క అయితే ఇంక బయట వెళ్ళిపోయారు. ముందు మేము తనకి వెళ్తున్నాం అన్నమాట. ఇదిగోండి చాలా దూరం వచ్చేసాం మా ఇంటికాడ నుంచి అయితే మేమైతే ఇటైతే వెళ్తాం అన్నమాట. ఇటు ఎప్పుడు రాలేదు మేము కట్టెల కోసం. మేము రోడ్ ఎంటలు తెచ్చుకునే వాళ్ళం. ఇదే ఫస్ట్ టైం ఇటు రావడం అయితే. ఇంకా మేమైతే వెళ్తున్నాం అన్నమాట. ఇందాక వెళ్ళి చూసి వచ్చాం కాబట్టి ఇప్పుడైతే వెళ్తున్నాం కట్లకి. ఇగో ఇదంతా సర్కార్ కంప, చింత చెట్లు, అటు సైడ్ అయితే పొలాలు ఇవన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ అయితే ముందుకు వచ్చేసి ఇంకా వాళ్ళు అయితే ఆట ఆడుకుంటూ వస్తున్నారు. చూడండి వాళ్ళు అలా ఆట ఆడుతున్నారు. నేను వీడియో తీస్తున్నాను. మా అక్కతో స్కిప్పింగ్ చేయలేకపోతున్నా అంటే అందుకని వీళ్ళు ఆట ఆడుతున్నారు బుజ్జి అని చెప్పి అంటుంది. సరే ఆట ఆడమ్మా అని చెప్పాను. ఇంకా టెంపుల్ సాంగ్స్ అయితే ఆగలేదన్నమాట. ఇక్కడ దాకా కూడా వినపడుతున్నాయి. అందుకని నేనైతే వాయిస్ అయితే ఇస్తున్నాను ఫ్రెండ్స్. ఇవి మేము వచ్చేసాం అయితే కట్టెల కాడికైతే వచ్చేసాం. ఇవి చూపించేస్తున్నాం చూడండి. ఇదే మన సర్కార్ గంప. చాలా మంది తీసుకెళ్ళిపోయినట్టున్నారు. చిన్న చిన్నవే ఉన్నాయి. ఇవి మట్టితో కప్పబడిపోయి ఉన్నాయి. అంటే మనం వర్షం వచ్చినప్పుడు తెలుస్తుంది కదా ఫ్రెండ్స్ ఎలా ఉంటుందో సేమ్ అలా ఉన్నాయి. మనం మొత్తం మట్టిగా ఉన్నాయి. ఇవి అయితే ఇప్పుడు గుంజాలి. ఇంకా మా అక్క అయితే భయపడుతుంది నేను పాములు కట్ట ఉంటాయేమో అని చెప్పని. సరే అక్క అని చెప్పాను. నేనే ఇక్కడ గుంజేదని చెప్పని వెళ్తున్నాను. నాకైతే ముళ్ళు గుచ్చుకుపోయింది. అడుగు పెట్టగానే చెప్పగా ఫ్రెండ్స్ లేచిన టైం బాగాలేదని ఇంతే నాకైతే దెబ్బలు తగులుతూనే ఉన్నాయి లేచిన కాంచి. నాకు అసలు అర్థం కాలేదు ఏంటమ్మా నాకు ఈ దెబ్బలు అని చెప్పని. ఆ చెప్పు నుంచి అయితే లోనికి వచ్చి గుచ్చుకుంటుంది. అంత గట్టిగా సరే అంత బారు నేను ముళ్ళు అయితే ఇక్కడ. ఇంకా నేనైతే లోనికి వెళ్ళి అయితే పుల్ల ఏరుతుంటే ఇటు సైడ్ మా అక్క ఆ చెప్పులు వేసుకొని ఇటు కూడా ఏరుతుంది. మా అక్క అయితే పుల్లలు అయితే మేము పుల్లలు అంటాం కట్టెలు అంటాము ఫ్రెండ్స్. మాకైతే ఏం చేస్తున్నా అంటే కట్టెలు వేస్తున్నాను అని చెప్పాను. మా పెద్దక్క అయితే చెప్పులు బాగాలేదు మా అక్క దిగడానికి. అందుకని మా అక్క అయితే నిలబడి అయితే వీడియో తీస్తుంది. మేమైతే కట్టెలు ఏరుతున్నాం. ఇంకా నువ్వు ఎక్కడ మంటకు ఇక్కడ ఉన్నాను అక్క అని చెప్పి కట్టెలు అయితే తీసిరేస్తుంది అనమాట. మొత్తం కంపలాగా సర్కార్ కంప మొత్తం చుట్టుకొని ఉంది. అటేంటిదో వెళ్ళింది ఫ్రెండ్స్. చాలా బాగా ఇంకా భయం వేసి నేనైతే వచ్చేస్తాను అనమాట. ఇంతలో నాకైతే కంప ఇరుక్కుపోయింది. రే కంప ఉంది అక్కడ. అది చేతి కూడా గుచ్చుకుపోయింది. ఇంకా నేనైతే పీకలక్కుని అయితే వస్తున్నాను. నేనైతే అసలు రాను అసలు మొత్తం డ్రెస్ పట్టేసింది. ఇంకా మేమైతే వెళ్ళిపోతున్నాం. ఇంకా కొన్ని అయితే కట్టెలు తీసుకున్నాం. ఎందుకంటే అక్కడ ఏదో వెళ్ళిందని చెప్పాను కదా. తొండ అనుకుంటే తొండ కాదు, కొంచెం ఇంకా పామ ఉండొచ్చు లేదా ఇంకేదైనా ఉండొచ్చు. ఇంటికే మంచిది. అదంతా గుబురుగా ఉందంటే పుట్టలాగా ఉంటుంది కదా ఫ్రెండ్స్. అలా ఉందన్నమాట గుబ్బలాగా. ఇక మేమైతే తీసుకున్న కొన్ని కట్టెలు అయితే మోపైతే కట్టేసుకుని తాడికి ఇంకా మేము వెళ్ళిపోతామాట. అగో అటు సైడ్ వెళ్ళింది. నేను అటు ఒంగోని అర్థంగా సైడ్ మాట. మా అక్కకేమో కనపడలేదు. ఇక సరే పా బుజ్జ ఎందుకు వచ్చిన గోలగాని పోదాంపా అని చెప్పని మేమైతే వచ్చేస్తున్నాం అన్నమాట. ఇక మేము ఇందక్కడ మా అక్క ఎత్తుకొచ్చింది. ఇప్పుడు మా నాకు అక్క ఎత్తుకొచ్చింది. మా పెద్ద అక్క ఎత్తుకుంటా అంటే లేదు అక్క కొన్ని కదా నేను మోసుకొస్తాలేదా అక్క అని చెప్పింది. ఇక పావు దెబ్బకైతే భయపడిపోయి మేము అయితే వచ్చేసాం. ఇందాక రేషన్ కార్డు అయితే కట్టలేస్తాం ఫ్రెండ్స్. వీడియో అయితే ఇంతవరకే పెడుతున్నాం అన్నమాట. ప్లీజ్ ఫ్రెండ్స్ నీకు నెక్స్ట్ వీడియో అయితే కలుసుకుందాం. అంతవరకు అయితే బాయ్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్.